హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎంతో ఈజీగా సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఫెస్టివల్స్‌కైనా ఇంట్లో ఎలాంటి ప్రసాదాలు చేసుకోవాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ రవ్వ లడ్డు కదా! ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ కొలతలతో నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా ఫాలో అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మరి ఆలస్యం చేయకుండా రవ్వ లడ్డు రెసిపీని స్టార్ట్ చేద్దామా? స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఇందులో ఒక పావు కప్పు నెయ్యిని వేడి చేసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో మనము జీడిపప్పుని ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను 1/3 కప్పు జీడిపప్పు తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. కిస్మిస్ గానీ, బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జీడిపప్పు బాగా వేగి లైట్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అయింది కదండీ! ఇప్పుడు మరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే పాన్‌లో ఒక కప్పు సూజీ రవ్వని ఫ్రై చేసుకుందాము. సూజీ రవ్వని బాంబే రవ్వ, అలానే ఉప్మా రవ్వ అని కూడా పిలుస్తారండి. లో ఫ్లేమ్‌లోనే మనము 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 3 మినిట్స్‌లోనే మంచి అరోమా వచ్చి రవ్వ లైట్ బ్రౌన్ కలర్‌కి చేంజ్ అవుతుందండి. 3 మినిట్స్ తర్వాత మనం ఇందులో కోకోనట్ పౌడర్‌ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక కప్పు డ్రై కోకోనట్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న కోకోనట్ పౌడర్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. మంటని లో ఫ్లేమ్ మీద ఉంచి కొబ్బరి అండ్ రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయ్యి కమ్మటి వాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కలర్ కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ కింద చేంజ్ అవుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుందామండి. ముందుగా ఇక్కడ నేను 3/4 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి షుగర్ బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనకి షుగర్ ఇందులో కరగనవసరం లేదండి. షుగర్ బాగా కలిసినంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. షుగర్ అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు గాని షుగర్ సరిపోకపోతే మిగిలిన పావంతు కూడా షుగర్ యాడ్ చేసుకోండి. ఇక నేను మిగతా 1/4 పోర్షన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, ఎగ్జాక్ట్‌లీ నేనిక్కడ ఒక కప్పు షుగర్ యూజ్ చేశానండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా షుగర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేస్తున్నానండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా జీడిపప్పుని పక్కన పెట్టుకున్నాను. అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము. డ్రై రవ్వ లడ్డు మిక్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లడ్డూ కన్సిస్టెన్సీ రాడానికి 1/3 కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నానండి. బాగా కలుపుకొని లడ్డూ కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో అడిషనల్‌గా పాలు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కరెక్ట్‌గా ఒక కప్పు రవ్వకి 1/3 కప్పు పాలు సరిపోయాయండి. కన్సిస్టెన్సీ చూపిస్తున్నట్టుగా మాయిస్ట్‌గా ఉండాలండి. అప్పుడే మనకి రవ్వ లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫైనల్‌గా ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. చివర్లో ఘీ యాడ్ చేయడం వల్ల రవ్వ లడ్డు మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. రవ్వ లడ్డు మిక్స్ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారపెట్టుకుందామండి. ఎప్పుడు కూడా రవ్వ లడ్డుని బాగా చల్లారిన తర్వాత ప్రిపేర్ చేసుకోకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఘీ అప్లై చేసుకొని, కొద్దిగా రవ్వ మిక్స్ తీసుకొని లడ్డు చుట్టుకుందామండి. మనకి చాలా స్మూత్‌గా, ఈవెన్‌గా వస్తుంది లడ్డు. ఇలా ఈవెన్‌గా రోల్ చేసుకుంటూ లడ్డూని చుట్టుకోవాలండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఇదే విధంగా మనం మిగతా లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఎక్కడా కూడా టూ మచ్ డ్రైగా లేకపోతే టూ మచ్ మాయిస్ట్‌గా ఉండదండి.
నేను చెప్పిన పర్ఫెక్ట్ కొలతలతో ఈ లడ్డూని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి. మీరు ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.